చంపి దానిని ఆత్మహత్యగా క్రియేట్ చేయడానికి కట్టమంచి స్కూల్ యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగంగానే ప్రీతిబాయి పోస్ట్ మార్టం నివేదికను కూడా తప్పుల తడికగా తయారు చేయాలని చెప్పేసి ఈరోజు శంకర్ నాయక్ మీద ఆ విభాగానికి చెందినటువంటి ఫోరెన్సిక్ విభాగానికి చెందినటువంటి హెచ్ఓడి లక్ష్మీనారాయణ గారు ప్రయత్నం చేస్తున్నారనేది మాకు తెలిసింది. నిజంగా లక్ష్మీనారాయణ గారు అట్లా చేస్తే, శంకర్ నాయక్ను వేధిస్తే అతని మీద కూడా అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం. ఉన్న వాస్తవాలను వాస్తవంగా నివేదిక రూపంలో అందజేయకపోతే, కోర్టుకు పోలీసు శాఖకు అందజేయకపోతే లక్ష్మీనారాయణను కూడా సస్పెండ్ చేసే విధంగా మా పోరాటాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. శంకర్ నాయక్కు తన విధులు తను ఫ్రీగా నిర్వర్తించుకునే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలా. ఈరోజు ఆయన పోస్ట్ మార్టం ఆయనను చేయనీయలేదనే ఒక కక్షతో శంకర్ నాయక్ను చేపించినారు అని చెప్పేసి దురుద్దేశంతో ఆయన తన విధులను కూడా నిర్లక్ష్యంగా చేసుకుంటూ ఈరోజు శంకర్ నాయక్ను తప్పుడు రిపోర్ట్ ఇవ్వాలా అని చెప్పేసి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారని చెప్పేసి ప్రజా సంఘాల దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం లక్ష్మీనారాయణకు మంచి పద్ధతి కాదు. ప్రజా సంఘాల ఆగ్రహాన్ని కూడా చవి చూడాల్సి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రీతిబాయి మృతి చెందడం జరిగింది. ఈ మృతిని స్కూల్ యాజమాన్యం వారు ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసం ఫోరెన్సిక్ విభాగ అధిపతి అయినటువంటి లక్ష్మీనారాయణ గారిని అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరు లక్ష్మీనారాయణ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎందుకంటే శంకర్ నాయక్ గారు చేసిన పోస్ట్ మార్టం రిపోర్టును ఎలాగైనా తారుమారు చేయాలని చెప్పి ఈ హెచ్ఓడి గారు ఫోరెన్సిక్ విభాగాధిపతి లక్ష్మీనారాయణ ఒత్తిడి తెస్తున్నాడు. మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పాఠశాల యాజమాన్యానికి కొమ్ము కాసి లక్ష్మీనారాయణ గారు ఈ పోస్ట్ మార్టం రిపోర్టును తారుమారు చేయడానికి చూస్తున్నాడు. ఎందుకంటే మాకు కూడా తెలిసాయి, అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఈ విషయమై మేము మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఇతన్ని హెచ్ఓడి నుంచి తొలగించాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లను వేధిస్తున్నాడు కాబట్టి ఇతన్ని హెచ్ఓడి నుంచి తొలగించాలి. లేని పక్షంలో ఈ మర్డర్ కేసును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి లక్ష్మీనారాయణకు గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.